యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏదో ఒకలా డబ్బులు అరేంజ్ చేసుకుందాం. మన ఈ కష్టాన్ని మనమే దాటుదాం. అలాగే అండి. వసు గారు, మీకు నాపై కోపం లేదా? ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలియక మీకు పిల్లలకి ఏమీ మిగల్చకుండా అంతా ఇచ్చేశాను. ఏవండి, మీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. మిమ్మల్ని మించిన ఆస్తి నాకు అక్కర్లేదు. మీరు మమ్మల్ని బాగా చూసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. నాపై మీకు అంత నమ్మకం ఏంటి వసు గారు? ఆ నమ్మకం ఇచ్చిందే మీరు. మిమ్మల్ని నమ్మకుండా ఎలా ఉంటానండి? ఇది వరకు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఎన్ని పరిస్థితులు మారినా ఏ పరిస్థితి మిమ్మల్ని మార్చలేదండి. థ్యాంక్ యూ వసు గారు. డబ్బుల కోసం నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. వాళ్ళన్న మాటలు విన్నాక నాలో ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది. మీకు పిల్లలకి ఏమీ మిగల్చకుండా ఇబ్బంది పెడుతున్నాను అని. లోపల ఐ ఫీల్ వెరీ బ్యాడ్. తప్పు చేశానేమోనని ఒక్క క్షణం అనిపించింది. ఏవండి, మీరు చేసింది తప్పు కాదండి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళదే తప్పు. కష్టం వచ్చినప్పుడే కదా మనమేంటో, మన చుట్టూ ఉన్న వాళ్ళేంటో తెలిసేది. ఫైట్ చేస్తాను వసు గారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అన్నుకి ఏం కానివ్వను. కాసేపట్లో మీ అమ్మ వస్తుంది. డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. కాకపోతే ఎమ్మెల్యే గారికి మీ వాటా డబ్బులు సర్దుబాటు చేయాలన్న విషయం మాత్రం మర్చిపోకండి. డబ్బులు ఇవ్వమని ఇందాకే ఫోన్లో చెప్పాం కదా ఆంటీ. అది అక్కకి చెప్పారు బావగారు. అద్దె వచ్చి అడిగితే అలా చెప్పలేరు కదా. మా అమ్మకు కూడా అదే ఆన్సర్ చెప్తాను. నీ ఆన్సర్ ఏంటి అఖిల్? అన్నయ్య మాటే నా మాట ఆంటీ. మీరు డబ్బులు ఇవ్వకపోతే అత్తయ్య తన నగలమ్మి ఇస్తానంటుందేమో. అలా ఎలా ఇస్తుంది? తల్లి నగలు కూతురుంటే తనకు చెందుతాయి, కూతురు లేకపోతే కొడుకులకి కోడలకే కదా చెందుతాయి. కరెక్టే అన్నయ్య, సూపర్ లాజిక్. ఒక్క రూపాయి డబ్బు గాని, ఒక అనా బంగారం గాని ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మనం ఇంకా వీళ్ళకేం చెప్పనవసరం లేదే. బాగా ట్యూన్ అయిపోయారు. ఎస్ మామ్, మన దారిలోకి వచ్చేసారు. ఏంటండి మీరు చేసిన పని? డబ్బులు అడిగితే చెట్లకి కాస్తున్నాయా అని చెప్పి ఫోన్ పెట్టేశారు. నిజమే చెప్పాను కదే, మన ఇంట్లో చెట్లకి డబ్బులు కాయట్లేదు కదా, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? కాస్తైనా మానవత్వం ఉండాలండి. అభి మీకు
కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చేశాడు. అభికి మీరు ఒక 20 లక్షలు ఇవ్వలేరా? వాడేం ఊరికే ఇచ్చాడా? వాడిని మా అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచి పోషించారు. అప్పుడు మాకు కదా ఆస్తి ఇవ్వాల్సింది, మీకెందుకిచ్చాడు? మేము మీ కొడుకులం కాబట్టి మాకిచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు 20 లక్షలు కావాలి. ఇప్పుడు ఇంట్లో డబ్బులు లేవు, మొత్తం ఫ్యాక్టరీలో పెట్టేశాం. మిగిలింది రియల్ ఎస్టేట్లో పెట్టాలి. మనుషుల్ని దూరం చేసుకుని మట్టిని కొంటారా? మీరేం మనుషులండి? ఎందుకురా పావుని కొట్టావు? ఇది నన్ను మనిషిని కాదు అంటుంది. అవునరా, నువ్వు నిజంగా మారిపోయావు, మృగానివి. అతిగా వాగావంటే అత్తయ్యని కూడా చూడను. ఏం చేస్తావురా? అమ్మా, ముందు నువ్వు అఖిల్కి సారీ చెప్పు. ఎందుకు? వాడి అత్త ముందు, హారిక ముందు వాడిని కొట్టి అవమానించావు. కన్న తల్లితో సారీ చెప్పమని అడుగుతున్న గొప్ప కొడుకువి నిన్నే చూస్తున్నాన్రా. నీలాంటి వాణ్ణి కన్నందుకు గర్వపడుతున్నాన్రా. బిడ్డలకి దెబ్బ తగిలితే అమ్మా అని అరుస్తారు. మీకు బుద్ధి రావాలి అని కొడితే నాకు బుద్ధొచ్చేలా చేస్తున్నారు కదరా. సారీ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదురా. కానీ పెద్దదాన్ని క్షమాపణ కోరితే మీకు ఆయుక్షీణం. అందుకే ఆలోచిస్తున్నాను. మీకు కోట్లిచ్చిన అఖిల్, అఖిల్, రే అఖిల్, డోర్ తీయరా. సారీ అమ్మా, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే నేను రూమ్లో లాక్ చేశాను. ఏం మాట్లాడుతున్నావురా? పాపం చిన్నపిల్లరా. వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే ప్రమాదం రా. ఓపెన్ చెయ్యి. నా మాట విని తలుపుతే నేనక్కడికి వెళ్ళాలి. కుదరదు. వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు. అఖిల్, ఇది పెద్ద పాపం రా. అన్యాయం. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు డబ్బులు ఇవ్వద్దు, నా నగలు ఇచ్చేసొస్తాను. నన్ను వెళ్ళనివ్వరా. నీకు దండం పెడతాను రా. ఇందాకే కదా ఆయుక్షీణం అది ఇది అని ఏదో అన్నావు. దండం అది ఏం అక్కర్లేదు కానీ నువ్వు కామ్గా ఉండు. ఒరే, ఇది చాలా దారుణంరా, మహాపాపం. నా మాట వినండ్రా, మీ అమ్మని వెళ్ళనివ్వండి. ఈ టైంలో ఇలా చేయకూడదురా. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను ముసలి నక్క. పోతలకి. రండి పిన్ని గారు, ఈ తోడేళ్లు
మనం ఎంత చెప్పినా వినవు. పదండి. ఒరే అఖిల్, మనం తప్పు చేస్తున్నామేమో. మన డబ్బులు కాదు కదా, అమ్మ నగలేగా. వెళ్ళనిద్దామా? అమ్మ నగలు కూడా మనవే అన్నయ్య. అనుకేదైనైతే ఆ భయం ఉన్నప్పుడు అతనే వచ్చి అడగాలి. అమ్మతోనో వదినతోనో అడిగించకూడదు. ఇదంతా డ్రామా అన్నయ్య. అతనే వచ్చి అడిగితే అప్పుడు చూద్దాం, ముష్టి పడేద్దాం. బన్నీ, కీర్తి, మీకు ఇష్టమైన కూర చేశాను, తినాలి? వద్దంటే మా చెల్లికి ఎలా ఉందో ఏమో. అనుని చూడాలి. అనుకి ఎలా ఉందండి? చెప్పండి అంకుల్, మా చెల్లికి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? మాట్లాడుతుందా? మమ్మీ డాడీ అనుని ఇంటికి తీసుకొస్తున్నారా అంకుల్? ఇంకా లేదమ్మా, అనుకు బానే ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు. భోజనం చేయలేదా? రండి రండి, ఇలా కూర్చోండి. భోజనం చేయకపోతే ఎలా? కూర్చో కూర్చో తల్లి. ఏది లేవు, ఇదిగో భోజనం చెయ్యాలి, సరేనా? తింటూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. పద్మ, ఇలారా. ఏమైందండి? అనుకేం కాలేదు కదా? పిల్లలు అన్నం తినడం లేదు. అనుకి ఆపరేషన్ చేయాలంట. 20 లక్షలు అవుతుందంటున్నారు. 20 లక్షలా? అన్నయ్య మనీ కోసం ట్రై చేస్తున్నాడు. నీ నగలు, ఇంట్లో డబ్బులు ఏమనుంటే తీసుకురా. అంతా కలిపినా మన దగ్గర 1-2 లక్షల మించి ఉండవండి. ఎంతో కొంత. అన్నయ్యకి ఇప్పుడు మనం ఉపయోగపడాలి. ఉడతా భక్తిగా మనం ఆయనకి సహాయం చేయాలి. త్వరగా వెళ్ళి పద్మ. అమ్మ కీర్తి, అన్నం తినమ్మా. ఆకలిగా లేదు అంకుల్. అనుని చూడాలనిపిస్తుంది అంకుల్. అక్కడ అను తినిందమ్మా. మిమ్మల్ని అడిగినట్లు చెప్పమంది. మీరు కూడా తినండి అమ్మా. నిజంగానా అంకుల్? అను బాగుందా? అనుకి ఏం కాలేదు బన్నీ, హ్యాపీగా ఉంది. మీరు తినండి. అను ఇంటికొచ్చాక కలిసి తింటాం అంకుల్. పద్మ, పిల్లలకి ఎలాగలో తెప్పించు. ఏమండి, మీరు కూడా తినేసి వెళ్ళండి. టైం లేదు పద్మ. బన్నీ, తినండమ్మా, ఆకలితో ఉండకూడదు. మిస్టర్ అభిరామ్. డాక్టర్, మనీ తీసుకొచ్చారా? అది ఇంకా లేదు డాక్టర్. ఇంకెంత టైం పడుతుంది? ట్రై చేస్తున్నాను. మీరు సర్జరీ స్టార్ట్ చేయండి. సర్జరీ అయిపోయాక డబ్బులు ఇవ్వలేమని చేతులెత్తేస్తే?
మేము అలాంటి వాళ్ళం కాదు డాక్టర్. చూడండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, కార్పొరేట్ హాస్పిటల్. మీ అమ్మాయికి చేయాల్సింది కాస్ట్లీ సర్జరీ. ముందుగా డబ్బులు కడితేనే సర్జరీ చేస్తాం. డబ్బులు ఏమంటే చెప్పండి, వెంటనే డిశ్చార్జ్ చేస్తాం. మీ పాపని బ్రతికించుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం. అంత గతి లేని వాళ్ళు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్కి రావద్దు. ఏ రవి, రవి ఏ మిస్టర్, కొడతావా? ఆయన ఎవరో తెలిస్తే గుండాకి చచ్చిపోతావు. రవి, అలాంటి మనిషిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? హలో, మీరెవరనేది నాకు అనవసరం. మొత్తం డబ్బులు కడితే సర్జరీ చేస్తాం, లేదంటే ఇప్పటి వరకు పేషెంట్ని ఐసీయూలో పెట్టినందుకైనా బిల్లు కట్టేసేయండి, డిశ్చార్జ్ చేస్తాం. తీసుకోండి. ఎంత? 1,50,000. పర్వాలేదే, ఐసీయూ బిల్ అయినా ఇస్తారో లేదో అనుకున్నాను. డబ్బులు ఇస్తున్నాం కదా, ఎక్కువ మాట్లాడకండి. వెళ్ళి కౌంటర్లో కట్టండి. ఏంటి రవి ఇది? సారీ అనియా, ఆ డాక్టర్ మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటే తట్టుకోలేకపోయాను. దాని గురించి కాదు రవి, ఈ డబ్బు ఎక్కడిది? ఇంటి దగ్గర నుంచి తెచ్చాననియా. రవి, నిజం చెప్పు. అన్నయ్య, అది ఇంట్లో కొంత డబ్బే ఉందన్నయ్య. పద్మనగలు తాకట్టు పెట్టాను, అంతా కలిపితే ఈ 1,50,000 వచ్చింది. ఎందుకు అలా చేసావు రవి? మా కోసం మీరు... ఇదేమీ అంత పెద్ద విషయం కాదు వదినా. డబ్బులొచ్చాక నెమ్మదిగా నగలు విడిపిస్తాను. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇవ్వగలను చెప్పండి? మా వల్ల ఇంతే అయింది, అదే కొంచెం బాధగా ఉందనియా. సారీ అన్నా, ఇంతకు మించి మా దగ్గర లేవు. దయచేసి తీసుకోండి, కాదనకండి. మాకు పెద్దగా చుట్టాలు స్నేహితులు కూడా లేరు, ఎవరిని అడగాలో కూడా తెలియలేదు. తీసుకున్నా. థ్యాంక్స్ రవి. నీలాంటి వాళ్ళని చూసినప్పుడే మనుషుల మీద నమ్మకం కలుగుతుంది. మనుషుల మానవత్వం మీద, మంచితనం మీద గౌరవం పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి. వసు గారు, మిగతా డబ్బు నేనేదో రకంగా తీసుకొస్తాను. డాక్టర్ వస్తే నేను గంటలో డబ్బు తీసుకొస్తానని చెప్పండి. సర్జరీకి ఏర్పాట్లు చేయమని చెప్పండి. రవి, నువ్వు ఎటు వెళ్ళొద్దు, మీ వదిన దగ్గరే ఉండు. అలాగే అన్న. వస్తాను వసు గారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని అడగడానికి వెళ్తున్నారు? భాస్కర్ బావా, అఖిల్ అయితే కాదు కదా? ఏమండి, అను ఈ ఇంట్లో పుట్టిన పిల్ల, తల్లి లేని పిల్ల, మన చేతుల్లో పెరిగిన పిల్ల. మిమ్మల్ని నోరారా పెదనాన్న అని పిలిచేది ఇప్పుడు చావు బతుకుల మధ్యన ఉంది. ఏమండి, దాని ప్రాణాలు కాపాడండి, మీకు పుణ్యం ఉంటుందండి. నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాను కదా. ఎందుకండి అబద్ధం ఆడతారు? మన పిల్లల కోసం అవి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడో మర్చిపోయారా? ఏ ఊరికే ఇచ్చాడా? నేను వర్క్ చేశాను కదా. ఆస్తి మొత్తం మీకే ఇచ్చేశాడు కదండి. అందులో నుంచి ఒక్క 20 లక్షలు తిరిగి ఇవ్వలేరా? ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఎందుకండి ఇంత కఠినంగా మారిపోయారు? పోనీ మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలున్నాయి కదా, వాటిని అభికిస్తాను. చంపేస్తాను. నీకు మీ అమ్మ వాళ్ళు నగలిచ్చింది ఎవడో దారిన పోయే దానయ్య గడికి దానం చేయడం కాదు. అభి మన పాలిట దేవుడండి.
దారిన పోయే దానయ్య కాదు. దేవుడే అయితే తన కూతుర్ని కాపాడుకోమని చెప్పు. ఛీ! నీతో వాదించి ఉపయోగం లేదు. నేనే నగలు తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఏ ఎలా ఇస్తావే? ఎలా ఇస్తావు? నీకు మా అమ్మకి ఇచ్చిన పనిష్మెంట్ ఇస్తాను. ఏమండి 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 డోర్ తీయండి. నేను తీయను. తీయకపోతే నేను లోపలే ఉరేసుకుంటాను. వేసుకో, నువ్వు చచ్చిన నేను తలుపు తీయను. ఏమండి డోర్ తీయండి. ఏమండి ఏమైందన్నయ్య? అమ్మలాగే మీ వదిన కూడా తన నగలు వాడికి ఇస్తానంది. రూమ్లో లాక్ చేశాను. మంచి పని చేసావన్నయ్య. మీరు బాగుపడర్రా, పురుగులు పట్టి నాశనమైపోతారు.